కేవలం 7 రోజులు మౌనంగా ఉండడం వల్ల మీ మనస్సు, శరీరం, ఆధ్యాత్మిక శక్తి కూడా పూర్తిగా మారుతుందని చెబితే మీరు నమ్ముతారా? సైంటిస్టులు, ఆధ్యాత్మిక గురువులు నిశ్శబ్దం యొక్క అద్భుతమైన శక్తిని నొక్కి చెబుతున్నారు. సనాతన ధర్మంలో నిశ్శబ్దం యొక్క శక్తిని ఎన్నో రకాలుగా తెలియజేశారు. మీరు ఒక వారం పాటు పూర్తిగా నిశ్శబ్దాన్ని ఆచరిస్తే మీ మెదడు, శరీరం మరియు ఆత్మ లోపల నిజానికి ఏం జరుగుతుంది? ఈ వీడియో చివరిదాకా చూడండి. వెంటనే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే లోతైన రహస్యాన్ని చెప్తాను. ఇవి మన పురాతన గ్రంథాలలో చాలా స్పష్టంగా చెప్పబడినవే. నిశ్శబ్దం గురించి మోడర్న్ సైన్స్ ఇప్పుడు ఏం చెబుతుందో చూద్దాం. మన ఊహకు కూడా అందని విధంగా మెదడుని చురుగ్గా చేస్తుందని సైంటిస్టులు కనుక్కున్నారు. 2013లో బ్రెయిన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అనే సైంటిఫిక్ జర్నల్లో ప్రచురించబడిన రీసెర్చ్ ప్రకారం ప్రతిరోజు 2 గంటల పాటు నిశ్శబ్దం హిప్పో క్యాంపస్లో కొత్త మెదడు కణాల పెరుగుదలకు దారితీస్తుంది. మెదడులోని ఈ విభాగం కొత్త విషయాలు నేర్చుకోవడానికి, చక్కగా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. నిశ్శబ్దం పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి కార్టిసాల్ని తగ్గిస్తుంది. కార్టిసాల్ని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. అలాగే ఆందోళనను కూడా తగ్గిస్తుంది. క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళు ఎంత సైలెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంటే అంత క్రియేటివ్గా ఉండగలరు. ఫేమస్ సైంటిస్ట్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, నికోలా టెస్లా వాళ్ళ బెస్ట్ ఐడియాస్ అన్నీ నిశ్శబ్దం వల్లే వచ్చాయి అని చెప్పారు. సనాతన ధర్మంలో నిశ్శబ్దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సనాతన ధర్మంలో నిశ్శబ్దం అంటే కేవలం మాటలు లేకపోవడమే కాదు, సెల్ఫ్ రియలైజేషన్కి ఒక మార్గం. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శ్రీకృష్ణుడు కూడా నిశ్శబ్దం యొక్క ప్రాముఖ్యతను, కేవలం అవసరం మేర మాట్లాడడాన్ని గురించి చక్కగా వివరించారు. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 16వ శ్లోకంలో ఇలా చెప్పారు: మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మనిగ్రహ భావ సంశుద్ధిరితి ఏతత్తపో మానసం ఉచ్యతే. అంటే నిశ్శబ్దం, మానసిక ప్రశాంతత, సౌమ్యత మరియు సెల్ఫ్ కంట్రోల్ అనేవి అత్యున్నత తపస్సుగా పరిగణించబడతాయి. స్వామి వివేకానంద ఇలా చెప్పారు: మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే మన ఆలోచనలు అంత బలహీనమవుతాయి. నిశ్శబ్దమే అన్నిటి వెనుక ఉన్న నిజమైన శక్తి. ఆదిశంకరాచార్యులు మౌనం చ పరమం తపః, నిశ్శబ్దం తపస్సు యొక్క అత్యున్నత రూపమని చెప్పారు. కానీ మీరు 7 రోజులు మౌనంగా ఉంటే ఏం జరుగుతుంది? ఈ 7 రోజులలో ప్రతిరోజు ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ డే, మీరు అంత కంఫర్ట్గా ఉండలేరు. అసహనంగా, మనసు ఆలోచనలతో పరిగెడుతూ ఉంటుంది. అనవసరమైన మాటలతో ఎంత శక్తి వృధా అయ్యేదో తెలుస్తుంది. సెకండ్ డే, మీ అవగాహన పెరగడం స్టార్ట్ అవుతుంది. మీరు మీ పరిసరాలని మరియు భావోద్వేగాలని శ్రద్ధగా గమనిస్తారు. థర్డ్ డే, మీ లోపల ఉన్న వ్యక్తి మీతో స్పష్టంగా మాట్లాడతాడు. సబ్కాన్షియస్ మైండ్లో అణచివేయబడిన భావోద్వేగాలు మరియు ఆలోచనలు మెల్లగా తెలుస్తుంటాయి. ఫోర్త్ డే, ఒత్తిడి స్థాయిలు బాగా తగ్గుతాయి. గాఢమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఫిఫ్త్ డే, మీకు ఆత్మ జ్ఞానం మరియు నిర్ణయం తీసుకునే నైపుణ్యం పెరుగుదలని అనుభవిస్తారు. మానసికంగా చాలా పదునుగా ఉంటారు. సిక్స్త్ డే, మీరేం చేయకుండానే మనసు సహజంగానే ధ్యాన స్థితిలోకి ప్రవేశిస్తుంది. ఆధ్యాత్మికంగా గాఢమైన అనుభూతులు చాలాసార్లు జరుగుతుంటాయి. సెవెంత్ డే, ఆంతరంగిక ఆనందం, స్పష్టత మరియు గాఢమైన అనుభూతిని పొందుతారు. మౌనవ్రతం అయిన తర్వాత మీ మాటలు మరింత శక్తివంతంగా, చాలా అర్థవంతంగా ఉంటాయి. రహస్యమైన విషయం ఏమిటంటే, ఈ నిశ్శబ్దం కుండలిని మేల్కొల్పడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి మౌనవ్రతాన్ని పాటించి తన మాటలను నియంత్రించినప్పుడు బయట మాటలతో వృధా అయ్యే శక్తి లోపలికి మళ్లించబడి సహస్రార చక్రం మేల్కొల్పుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందుకే జ్ఞానోదయం పొందిన వారందరూ నిశ్శబ్దాన్ని ఆచరిస్తారు. రామకృష్ణ పరమహంస ఏదైనా ఆధ్యాత్మిక విషయం చెప్పే ముందు గాఢమైన మౌనంలో ఉంటారు. ఇప్పుడు మనం డైలీ లైఫ్లో ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ప్రతిరోజు 1 గంట పూర్తి నిశ్శబ్దంగా ఉండడంతో స్టార్ట్ చేయండి. అనవసరమైన మాటలను తగ్గించండి. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. కేవలం మీ శ్వాసను గమనిస్తూ
నిశ్శబ్ద ధ్యానం చేయండి. పరధ్యాస కలిగించే దేన్నైనా నివారించండి. అంటే ఫోన్, టీవీ లేదా ఊరికే ఏదో మాట్లాడడం ఇలాంటివి మానుకోండి. వారంలో ఒకరోజు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నించండి. ఒక్కసారి మీరు నిశ్శబ్దంలో ఉన్న శక్తిని అనుభవించాక మీరు అనవసరమైన శబ్దాల జోలికి తిరిగి వెళ్ళాలని ఎప్పుడూ కోరుకోరు. మీ మనసు చాలా ప్రశాంతంగా, మాటలు చాలా శక్తివంతంగా, మీరు ఉన్న చోటునే ఒక అయస్కాంత శక్తిలాగా జ్ఞానాన్ని ప్రసరింపజేస్తూ ఉండే జీవితం ఒక్కసారి ఊహించుకోండి. ఇది నిశ్శబ్దం యొక్క శక్తి. మీరు ఎప్పుడైనా హృదయపూర్వకంగా మౌనవ్రతం చేశారా? ఒకవేళ చేసుంటే మీ అనుభవాల్ని పంచుకోండి. అది చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి కంటెంట్ మరింత మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.